హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాళ వీడియో వచ్చేసి వ్లాగ్ అండి. మేము మహారాష్ట్ర వెళ్తున్నాము, అంటే తెలంగాణ నుండి మహారాష్ట్ర ఎందుకు వెళ్తున్నాము అంటే మా మమ్మీ వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే చాలా సంవత్సరాలు అయిందండి. నా మ్యారేజ్ కాకంటే ముందు నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళామండి ఆ ఊరికి. ఇది ఇంకప్పటి నుంచి నా పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు కూడా అయిపోయారు, కానీ అప్పటి వరకు వెళ్ళలేదు. ఏంటంటే విశేషం ఏంటంటే కలవడానికి వెళ్తున్నారు మా పెద్దమ్మకి. మా మమ్మీ చాలా రోజులైందని కలవడానికి వెళ్తుంది. మహారాష్ట్ర వచ్చేసరికి ఏంటి, ఇక్కడ బ్లాక్ ఆటోలు ఉంటాయి, మీకు తెలిసిందే ఆ విషయం. ఇంకా ఇక్కడ చూడండి అంత రోడ్ ఎలా ఉంది. ఇది బిలోలి అన్నమాట. ఇది బిలోలిలో అంటే అది ఆంధ్ర ఇంకా మహారాష్ట్ర బార్డర్ కదా, అందుకే అలా ఉంది. ఇది చూడండి ఎర్ర బస్సు. అసలు మహారాష్ట్ర అంటేనే డెవలపే కాదండి. అసలు మనం ఎంత ఇది చేసినా డెవలపే కాదు. చూడండి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తాను ఈ బస్ స్టాండ్ ఎలా ఉందో అలాగే ఉంది. చూడండి బస్ స్టాండ్ వచ్చేసిందండి. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుండి మార్కెట్కి వెళ్ళే సైడ్లో మా మమ్మీ స్కూల్ ఉందండి. ఇది మా మమ్మీ చదువుకునే స్కూల్. చూడండి స్కూల్ నేమ్ జిల్లా పరిషత్ కన్యా హై స్కూల్ నాయగావ్ అంట. అది మా మమ్మీ స్కూల్ అండి. మేము మార్కెట్కి వెళ్తున్నాము. చూడండి మా మమ్మీ, మా పెద్దమ్మ, మా అబ్బాయి, వెనకాల మేము మా పెద్దమ్మ ఉన్నాము. పెద్దమ్మ మా పెద్దమ్మ నాకు చెప్తుంది, అక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు మా హోటల్ ఉండే అక్కడ మేము అక్కడ ఆడుకునే వాళ్ళము అని చెప్తుంది. అంటే మా పెద్దమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ షాప్స్ అన్నీ అలాగే ఉన్నాయంట. చూడండి మా పెద్దమ్మ పెద్దగా అయిపోయింది, మళ్ళీ వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయారు, వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయారు, మళ్ళీ నా పిల్లలు వచ్చేసారు. కానీ అసలు ఇది మహారాష్ట్ర అనేది చేంజ్ అవ్వలేదు. ఇంకా దారిలో వెళ్తుంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ కనపడింది, అంటే వాళ్ళ క్లాస్మేట్స్ అంట. అయితే దాహం వేస్తుంటే నీళ్ళు తాగేసి మా పెద్దమ్మ వాళ్ళందరూ కూర్చొని అక్కడ కొంచెం ఒక 5 minutes కూర్చొని వెళ్ళాము. ఆమె ఏదో హోల్సేల్ మార్కెట్ పెట్టుకున్నట్టుంది. అక్కడ అన్నీ దొరుకుతున్నాయండి, పసుపు, కుంకుమ, కలర్స్ అండ్ మనకి ఏవైతే యూజ్ అవుతున్నాయో అవన్నీ దొరుకుతున్నాయి అక్కడ. మేమైతే ఏం కొనుక్కోలేదు, జస్ట్ అలా వెళ్ళేసి ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి, ఇక్కడ అది కనిపిస్తుంది కదా, అది మారుతి గుడి అంట. మారుతి గుడి అంటే హనుమంతుని గుడి. ఇక్కడ చూడండి, ఇక్కడ మా మమ్మీ స్కూల్ ఉంది కదా, ఆపోజిట్లో ఆ టెంపుల్ ఉంది. ఇంకా స్ట్రేట్గా వెళ్తే అక్కడ కొనాకి మా పెద్దమ్మ ఇల్లు ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఈ చెట్టు ఇంతకుముందు లేకుండే, అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు చెట్లు లేకుండే, ఇప్పుడు ఎవరు పెట్టారేమో కానీ అది వచ్చేసింది. ఇంకేంటంటే ఇక్కడ చూడండి హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది, అది రాముని గుడి అనమాట. రాముని గుడిలో హనుమంతుడి విగ్రహం ఉంది, అది క్లోజ్గానే ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను అది చూసేదాన్ని, అది అలాగే ఉందండి. అసలు ఏ డెవలపే అవ్వలేదు. ఆ మట్టి రోడ్లు, ఆ నల్ల మట్టి అంతా అలాగే ఉంది. షాప్స్ అన్నీ అంతే ఉన్నాయి. ఆ షాప్స్ అస్సలు ఏం మారలేదండి, అన్నీ అలాగే ఉన్నాయి. ఏ షాపులు కూడా మారలేవు అసలు. ఇది పెద్దగా కనిపిస్తుంది, ఇది గర్ల్స్ హాస్టల్ అండి. ఆ గర్ల్స్ హాస్టల్ అలాగే ఉంది, అసలు ఏమీ చేంజ్ అవ్వలేదు. ఇది చూసారా, ఆపోజిట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళ అమ్మేసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, 20 years అయిపోయింది వాళ్ళ అమ్మేసి. చూడండి అది ఎలా ఉందో. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ మా తాతయ్య కూర్చునేవాళ్ళు, కానీ ఇప్పుడంతా ఎలా అయిపోయిందో చూడండి. అసలు ఇది ఎంత బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ అంతా చూడండి మహారాష్ట్రలో ఎలా రాశారంతా. మహారాష్ట్ర అంటే మీకు తెలిసిందే కదా. ఇక్కడ నుంచి కూడా ఒక డోర్ ఉండే, మేము ఇక్కడ కూడా ఆడుకునే వాళ్ళం, అంతా చేసేవాళ్ళం. చూడండి అంటే అప్పటి జ్ఞాపకాలు అంటే చాలా గుర్తుకొస్తున్నాయండి. చాలా ఏడ్చాము, మా మమ్మీ వాళ్ళు చాలా ఏడ్చారు. ఇక్కడ చూడండి మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు, గౌరీ నివాస్ అని. మా పెద్దమ్మ పేరు గౌరీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, నమస్కారం.